నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ పాలిటిక్స్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేనలు పొత్తు పెట్టుకుంటాయా? జనసేన ఇప్పటికే 30 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించడంతో బీజేపీ అలర్ట్ అయింది. జనసేన పోటీ చేయకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. బేషరతుగా జనసేన మద్దతు పొందాలన్న ఆలోచనతో బీజేపీ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ఇప్పుడు బీజేపీ జనసేనకు సంబంధించి తేలాల్సింది వాళ్ళ మధ్యలో ఉండబోయేది పొత్త లేదంటే మద్దత. ఎందుకంటే బీజేపీ చెప్తుంది ఎన్డీఏలో జనసేన అనేది భాగస్వామిగా ఉంది కాబట్టి మేము కట్టెసి కోసం వెళ్ళాము, జనసేనని అడిగాము. ఆల్రెడీ మాతో పాటు వాళ్ళు పొత్తులో భాగంగానే ఉన్నారు కాబట్టి మేము వాళ్ళు వెళ్ళి అడిగాము. కానీ ఇప్పుడు జనసేనకు సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు అనేది బీజేపీ మాట. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే మేము కేవలం ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా పోటీ చేయాలనుకున్నాము. గత దాదాపు నెల రోజులుగా 32 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు లిస్ట్ అవుట్ చేయడం కానీ అక్కడ ఆల్రెడీ అభ్యర్థులు జనాల్లోకి వెళ్ళడం చేస్తున్నారు. మేము ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేయాలనుకుంటున్నామని చెప్పేసి జనసేన అని చెప్తున్నాడు. అయితే ఈ విషయాలకు సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం కోర్ట్ అయితే పవన్ కళ్యాణ్ అంటే బాల్ అయితే పవన్ కళ్యాణ్ కోర్టులో ఉందని చెప్పాలి. మనం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఒక 2 రోజులు సమయం అడిగాడు. ఈ 2 రోజుల్లో ఒకటి ఇటు జనసేనకు సంబంధించి మేము ఖచ్చితంగా బీజేపీతో పొత్తులో ఉంటాము, మాకు కొన్ని సీట్లు సర్దుబాటు చేయండి, ఏవైతే మేము అడుగుతున్నామో అన్ని ఇస్తారు లేకుంటే ఎన్ని ఇస్తారో సీట్లు సర్దుబాటు చేయండి అని ఒక లెక్క తేల్చుకోవడం. లేదు అంటే జన సైనికులకే చెప్పుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఏంటంటే మనం ఇప్పుడు ఇండివిజువల్గా పోటీకి వెళ్తే మనకు ఓట్లు రావు, అనవసరంగా ఉన్నటువంటి ఓట్లు చీల్చడం అవుతుంది. మనం ఎలాగో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి తెలంగాణ ఒక విషయానికి వస్తే పోటీలో ఉండకుండా బేషరతుగా మద్దతు చెప్దాము అని చెప్పేసి జన సైనికులు ఎవరైతే అక్కడ పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని పోటీ నుంచి తొలగించడం. సో దీనికి సంబంధించి 2 రోజుల టైంని అయితే పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. ఇప్పటికే నిన్న రాత్రి కూడా జన సైనికులతో భేటీ అయ్యారు అండ్ రేపు కూడా భేటీ ఉంది. ఈ భేటీలో ఇదే విషయం గురించి మాట్లాడబోతున్నారు. ఒకవేళ లేదు దానికి ఒప్పుకోము పొత్తు కావాలి అంటే ఎక్కడ ఇస్తారో అనేది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అంశం. ఎందుకంటే బీజేపీకైనా జనసేనకైనా గ్రేటర్ హైదరాబాద్ అనేది చాలా కీలకం. ముఖ్యంగా అర్బన్ ఓటింగ్ బ్యాంకింగ్ ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ ఏది ఉందంటే అది బీజేపీ. సో ఈవెన్ జనసేనకు సంబంధించి కూడా ఎక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడే సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అంటే కుక్కడపల్లిని తీసుకున్నా లేదంటే షెర్లింగంపల్లిని తీసుకున్నా అటువైపు మొత్తం ఓవరాల్గా మనకి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అవుట్స్కట్స్ని తీసుకున్నా ఆ ప్రాంతాలు చాలా కీలకంగా ఉంటాయి. అండ్ వీటితో పాటు జనసేన అని అడుగుతున్నట్టు ఇంకోటి ఏంటంటే ఖమ్మము అదేవిధంగా నల్గొండకు సంబంధించి కూడా కొన్ని స్థానాలు అడుగుతున్నారు. మేబీ అక్కడ ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ గ్రేటర్ హైదరాబాద్లో 2 పార్టీలు కూడా వెనక్కి తగ్గకపోతే కష్టం. బీజేపీ అయితే ఆల్మోస్ట్ ఆల్ మేము అభ్యర్థులను ఆల్రెడీ చెప్పేసుకున్నాము, మాట్లాడుకున్నాము. ఆల్రెడీ ఎన్నికల కమిటీకి సంబంధించినటువంటి లిస్టు ప్రకటించడం ఒకటే తర్వాయిగా ఉంది. కాబట్టి ఈ టైంలో మేము ఖచ్చితంగా ఇప్పుడు పొత్తు అని చెప్పేసి అక్కడ అభ్యర్థులను మారిస్తే వాళ్ళు మళ్ళీ వేరే చోటికి వెళ్ళిపోవడం, అనవసరమైన లేనిపోని ప్రాబ్లమ్స్ బీజేపీలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవ్వము, కేవలము మాకు బేషరతుగా మీరు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు, మాతో కలిసి ఉన్నారు, కలిసి ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మేము మిమ్మల్ని వచ్చి అడిగాము మద్దతు ఇవ్వమని, మాకు మద్దతు ఇవ్వండి అని మాత్రమే బీజేపీ చెప్తున్నటువంటి మాట. మరి దీన్ని పవన్ కళ్యాణ్ ఎలా తీసుకుంటారు, ఈ 2 రోజులు ఏ విధంగా చర్చిస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటిది ఒకటి, జన సైనికుల్ని పోటీలోకి దింపితే ఏమవుతుంది? ఎందుకంటే చాలా చోట్ల నిజంగా డిపాజిట్లు వచ్చే పరిస్థితే కనిపించని ప్లేసెస్ కూడా ఉన్నాయి. 32 స్థానాల్లో డిపాజిట్లు రావడం కూడా సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. నిజంగా మనం మాట్లాడుకోవాలి, ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపొచ్చు. కానీ ఖచ్చితంగా 3 ఏదైతే అంటే త్రిముఖ పోరులో మాత్రం ఎక్కడా ఉండదు. కాబట్టి మరి ఏం చేస్తాడో చూడాలి. ఈ 2 రోజుల టైంలో పవన్ కళ్యాణ్ మేబీ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. లేదా ఏదైనా ఒక 2-3 స్థానాలకు సంబంధించి ఏమన్నా బీజేపీ ఏమన్నా ఇవ్వడానికి సిద్ధపడుతుందో చూడాలి. థ్యాంక్ యూ స్వప్న.